అమెరికా F-35 ఫైటర్, F-35 లైట్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఒక ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్. ఇప్పటి వరకు 2006 నుంచి మొదలైన యుద్ధ ప్రస్థానం అనేది 2006 20 సంవత్సరాల పాటు తర్వాత ఈ ఫస్ట్ టైము ఒక F-35 లైట్నింగ్ ఫైటర్ అనేది క్రాష్ అయ్యింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్కి వచ్చిందని మనకు తెలుస్తుంది. కానీ ఆ యుద్ధ విమానం మీద భయానకమైన ఎయిర్ అటాక్ జరిగింది ఇరాన్ నుంచి అని తెలుస్తుంది. ఇప్పుడు ఇరానియన్ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్కి ఐఆర్జీసీ ఏం చెప్తుందంటే మేము F-35 లైట్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ని మేము అటాక్ చేశామని. ఈవెన్ ఇప్పుడు మనకు వచ్చిన విజువల్స్ ఫోటోలు బట్టి కూడా మనం చూస్తూ ఉంటే అక్కడ ఇరాన్ ఎయిర్ స్పేస్కి వెళ్ళిన F-35 ఫైటర్ అక్కడ అటాక్కి వెళ్ళింది. ఈ F-35 ఫైటర్ చాలా ఎమర్జెన్సీగా చక్కర్లు కొడుతూ ఏదో ఒక మిసైల్ ఏదో తాకడం వల్ల అది చక్కర్లు కొడుతూ చాలా జాగ్రత్తగా ఎమర్జీ ల్యాండింగ్ అయినట్టు తెలుస్తుంది. అంటే యుద్ధం క్రాష్ అయ్యింది, ఆల్మోస్ట్ క్రాష్ అయినట్టే. అంటే ఒక F-35 ఫైటర్ని ఇరాన్ అటాక్ చేయగలదా ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఇరాన్లో ఏంటంటే బవేరా అని, తర్వాత S-300 అంటూ, తర్వాత HQ-9 చైనా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు ఉన్నాయి. అమెరికా ఫిబ్రవరి 28 తర్వాత అమెరికా ఏం చెప్తుంది, మేము కంప్లీట్ ఎయిర్ సుపీరియారిటీ వచ్చాం, సీడ్ అనేది వచ్చేసాం, ఇక ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు, కాబట్టి వందలాది యుద్ధ విమానాలు ఎగరగలుగుతున్నాయని చెప్తుంటే ఇప్పుడు ఏమైంది, ఇరాన్ F-35 ఫైటర్నే క్రాష్ చేసి అటాక్ చేయడం. అంటే ఏంటంటే F-35 1.6 మ్యాక్స్ స్పీడ్తో వెళ్తుంది, ఫిఫ్త్ జనరేషను స్టెల్త్ ఫైటరు, 10 టన్నుల బాంబింగ్ అది చేయగలదు, బాంబులు పేలోడుతో వెళ్తుంది, 25-26 టన్నుల బరువుతో ఉంటుంది. స్టెల్త్ ఫైటర్ అంటే రాడార్లకి దొరకదు. మరి ఎంత ఫైటర్ని అటాక్ చేయడం అంటే ఇరాన్ దగ్గర వెనకాల ఇటు రష్యా చైనాలు ఉన్నాయి, ప్రత్యక్షంగా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇరాన్కి అంత కెపాసిటీ ఏ మాత్రం లేదు. అంటే అమెరికా F-35 ఫైటర్ మీద చైనా రష్యాలు అటాక్ చేస్తున్నాయి, ఇరాన్కి ఏది మిసైల్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇవ్వడం ద్వారా. కాబట్టి ఇప్పుడు అమెరికాకు ఒక పెద్ద ఘోరమైన అవమానమే కాదండి, అమెరికా డిఫీట్ అవ్వడానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా ఎయిర్ సుపీరియారిటీకి ఒక సింబలే ఈ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ అని F-35 ABCలు, F-35 F-22 ర్యాప్టర్లు. ఇప్పుడు F-35 అంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3,000-4,000 విమానాలు 10 దేశాల్లో పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ఏ దేశంలో అది కూలిపోయిన చరిత్ర లేదు. ముఖ్యంగా శత్రువులు ఎవరు దాన్ని కూల్చేయలేదు. 2006 నుండి 2006 నుంచి డజన్ల కొద్దీ యుద్ధంలో అది పాల్గొంది. కానీ ఇప్పుడు అమెరికా వాయుసేన, నేవీ, ఎయిర్ ఫోర్స్కి, ఆర్మీకి అన్నిటికీ కూడా ఇది ఒక పెద్ద ఆయుధం, ఒక గుండెకాయ లాంటిది. ఈ ఆయుధమే ఇరాన్ క్రాష్ చేయగలిగిందంటే అది అమెరికా ఆ యొక్క వెస్ట్ ఏషియాలో చాలా పతనావస్థకి వెళ్ళబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే F-35 ఒకటి క్రాష్ అవుతే అమెరికాకి ఏంటి అంటే అందరూ అనుకుంటారు. కానీ యుద్ధంలో ఎలా ఉంటుందంటే ఎదుటివాడు అటాక్ చేయడంటే ఇటు ఫ్రీగా వెళ్ళి అటాక్ చేస్తాడు, కానీ ఎదుటివాడు మనల్ని అటాక్ చేయగలిగాడంటే డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళాలి. కాబట్టి ఈ ఇజ్రాయెల్ ఉపయోగిస్తున్న F-35, అమెరికా ఉపయోగిస్తున్న F-35, F-18, F-16లు, ఈ ఫైటర్స్ అన్నీ ఇక్కడ నుంచి భయపడుతూ ఇరాన్ మీదకి వెళ్ళాలి. మరి ఇరాన్కి ఆ క్యాపబిలిటీ ఉందంటే ఇరాన్ ఓడించడం సాధ్యం కాదు. ఇప్పటివరకే డ్రోన్లు, మిసైలే వేస్తుంది, ఎయిర్ ఫోర్సు, నేవీ ఏమీ లేవనుకుంటున్నారు. కానీ F-35ని కూల్చే సామర్థ్యం ఇంకా అది ఉంది అంటే ఇరాన్ని ఓడించడం అమెరికాకు అసంభవం అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ముఖ్యంగా ఇరాన్ అనే వెనకాల, ఈ అంబ్రెల్లా వెనకాల తెర వెనకాల రష్యా చైనాలు ఉన్నాయి అంటే, రష్యా చైనాల సపోర్ట్ ఇరాన్కు ఉన్నాయంటే ఇంకా అమెరికా ఇరాన్ను ఓడించలేదు, ఇజ్రాయెల్ ఇరాన్ను ఓడించలేదు అనేది ఇక్కడ కృత నిశ్చయంగా తెలుస్తుంది. ఇది లాంగ్ టర్మ్ వారిగా ఒక దీర్ఘకాలిక యుద్ధంగా ఇది పరిణించబోతుంది అనేది F-35 కూలిపోవడం వల్ల మనకు తెలుస్తుంది.